గోదావరి తీరాన ఉన్న ఒక చిన్న పల్లెటూరిలో రాము అనే యువకుడు ఉండేవాడు. రాము చాలా తెలివైనవాడు, మంచివాడు. కాని అతనికి ఒక వింత అలవాటుండేది. అదే అతిగా ఆలోచించడం. ఏ చిన్న పని మొదలుపెట్టాలన్నా, ఒకవేళ ఫెయిలైతే ఊర్లో వాళ్ళు ఏమనుకుంటారు, నా దగ్గర ఉన్న డబ్బులు పోతే పరిస్థితేంటి అని మదనపడిపోయేవాడు. రాజమండ్రి వెళ్ళి ఏదైనా బిజినెస్ చేద్దామన్నా, తన మనసులో ఉన్న మాటను ఎవరికైనా చెప్పాలన్నా ఆలోచనలతోనే కాలం గడిపేసేవాడు తప్ప ఒక్క అడుగు కూడా ముందుకు వేసేవాడు కాదు. ఆఖరికి వచ్చిన అవకాశాలన్నీ చేజారిపోయేవి. రాము పరిస్థితి చూసి బాధపడిన అతని తాతయ్య ఒకరోజు రామును తీసుకుని కొండపైన ఉన్న ఒక పాత శివాలయం దగ్గరకు వెళ్లాడు. అక్కడ ఒక స్వామీజీ ఉండేవారు. రాము తన మనసులోని గందరగోళాన్ని ఆ స్వామీజీకి వివరించాడు. స్వామీజీ చిరునవ్వు నవ్వి, ముందు మనం కాస్త వేడివేడి కాఫీ తాగుదాంరా అని రామును కూర్చోబెట్టారు. రాము చేతికి ఒక ఇత్తడి గ్లాసు ఇచ్చి స్వామీజీ అందులో కాఫీ పోయడం మొదలుపెట్టారు. గ్లాసు నిండిపోయినా స్వామీజీ ఆపలేదు. కాఫీ గ్లాసుపైనుంచి కారి రాము కాళ్లమీద పడుతోంది. రాము కంగారుగా లేచి, స్వామీ, ఆపండి, గ్లాసు నిండిపోయింది, కింద పోతుంది చూడండి అని కేకవేశాడు. అప్పుడు స్వామీజీ ప్రశాంతంగా రాము వైపు చూసి ఇలా అన్నారు, చూడు రాము, నీ మనసు కూడా ఈ గ్లాసు లాంటిదే. అది ఇప్పటికే భయాలు, అనుమానాలు, పనికిరాని ఆలోచనలతో నిండిపోయింది. నువ్వు ముందు ఆ పాత ఆలోచనలను ఖాళీ చెయ్యకపోతే నేను చెప్పే కొత్త విషయాలు నీ తలలోకి ఎలా వెళ్తాయి? రాము మౌనంగా ఉండిపోయాడు. స్వామీజీ కొనసాగిస్తూ, నది ఒడ్డున కూర్చుని లోతు ఎంత ఉందో అని ఆలోచిస్తూ ఉంటే నువ్వు ఎప్పటికీ నది దాటలేవు. నది దాటాలంటే నీటిలోకి దిగాల్సిందే. అలాగే నీ ఆలోచనలు నీటిపై తేలే ఆకులా ఉండాలి. ఆకు నీటి ప్రవాహంతో పోరాడదు, దానితో పాటే సాగిపోతుంది. నీకు ఆలోచనలు వచ్చినప్పుడు వాటిని ఆపడానికి ప్రయత్నించకు, కేవలం వాటిని గమనిస్తూ వదిలేయ్. భయం వేసినప్పుడు ఇప్పుడు కాదు అని నీ మనస్తో చెప్పుకో. నీ శ్వాసమీద, నీ చుట్టూ ఉన్న ప్రకృతి మీద దృష్టిపెట్టు. గతం గురించి లేదా రేపటి గురించి కాకుండా ప్రస్తుతం నీ చేతిలో ఉన్న పని గురించి ఆలోచించు అని హితవు పలికారు. స్వామీజీ చెప్పిన మాటలు రాముకు బాగా అర్థమయ్యాయి. అప్పటినుండి రాము అతిగా ఆలోచించడం మానేశాడు. ఏ పని చెయ్యాలన్నా భయపడకుండా మొదలుపెట్టేవాడు. ఫలితంగా అతను తన సొంత వ్యాపారాన్ని స్థాపించి గ్రామంలోనే గొప్ప స్థాయికి ఎదిగాడు. నీతి: అతిగా ఆలోచించడం వల్ల సమయం వృధా అవ్వడమే కాకుండా చేతిలో ఉన్న సంతోషం కూడా దూరమవుతుంది. గతాన్ని తలుచుకోకుండా, భవిష్యత్తు గురించి భయపడకుండా ప్రస్తుతం మీరు చేస్తున్న పనిపైనే పూర్తి శ్రద్ధ పెట్టండి.